పట్టణంలోని రాజేంద్ర నగర్ నందుగల 14వ వార్డులో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకట్రామిరెడ్డి గుడ్ మార్నింగ్ గుంతకల్ కార్యక్రమంతో పాటు రావాలి జగన్ కావాలి జగన్ అనే నినాదంతో ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టబోయే నవరత్నాల పథకాల గురించి ప్రజలకు క్షుణ్ణంగా తెలిసే విధంగా కరపత్రాలను పంపిణీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈ నవరత్నాలతో ప్రజల భవిష్యత్తు బంగారు బాట అవుతుందని, రాబోయే రోజుల్లో ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల పట్ల అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారని, చంద్రబాబు నాయుడు అబద్ధాల హామీలిచ్చి అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు చేసిందేమీ లేదని, మరలా అబద్ధాల హామీలతో మీ ముందుకు వస్తున్నారని, వారి మోసపూరిత మాటలను నమ్మితే భవిష్యత్తు కూడా లేకుండా చేస్తారని, అలాంటి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. ప్రజల కోసం కష్టపడి పనిచేసే జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎలక్షన్స్ కేవలం 2-3 నెలల్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ప్రతి ఇంటికి కూడా నవరత్నాల పథకాలు తీసుకువెళ్ళి మరి ప్రతి ఒక్క ఓటర్ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ రకంగా ప్రభుత్వ పరిపాలన సాగుతుంది, ఈ నవరత్నాల పథకాల ద్వారా ఏ రకంగా లబ్ధి పొందుతారు అనే విషయాన్ని ఓటర్స్ బాగా తెలియజేసి మరి ముందుకు పోవాలనే ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం గుడ్ మార్నింగ్ గుంటకల్ ప్రోగ్రాం రూపంలో పక్క నవరత్నాల పథకాలను ప్రజలకు వివరిస్తూ మరి ప్రజలతో కలిసి వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకుంటూ మరి అందరికీ కూడా నిరుత్సాహపడుకోకుండా ఎవరైతే నిరుత్సాహంతో ఉన్నారో ఈ ప్రభుత్వ పరిపాలనను చూసి విసిగెత్తినారో వాళ్ళందరూ కూడా చాలా స్పృహలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు అంతా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, ఈ నవరత్నాల పథకాల ద్వారా మీకు మీ కుటుంబాలు బాగుపడతాయని ఒక భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న కార్యక్రమమే ఈరోజు ఈ గుడ్ మార్నింగ్ గుంటకల్ ప్రోగ్రాం. మరి ఈ కార్యక్రమంలో ప్రధాన సమస్యలు కూడా మా దృష్టికి వస్తూ ఉన్నాయి. వార్డ్ వైజ్ తిరుగుతూ ఉన్నాము. ఇప్పటికే దాదాపుగా 60 నుంచి 70 వార్డ్స్ 70% ఆఫ్ వార్డ్స్ అయిపోయినాయి. ఈ ప్రోగ్రాము కొద్దిగా బ్యాలెన్స్ కూడా త్వరలోనే ముగిస్తామని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తూ ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ముఖ్యమంత్రి కావాలని ఎదురు చూస్తున్న తరుణం బాగా ప్రజల్లో స్పందన బాగా కనబడతా ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయితే తప్ప రాష్ట్రాభివృద్ధి జరగదు, ప్రజలకు మేలు జరగదు, బలహీన వర్గాలకు కూడా పూర్తిగా సహాయం అందాలంటే ఇటువంటి నాయకుడు కావాలని చాలా మంది చెప్పకనే చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ నవరత్నాల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంతకల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో బలపడతా ఉంది. అందరూ కూడా పొద్దున్న 6 గంటలకి ఈ కార్యక్రమానికి వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి ఎంతో ఉత్సాహంగా ఒక ఉల్లాసభరితమైన వాతావరణంలో మరి ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకుంటా ఉన్నాం. గుంతకల్ పట్టణంలో దోపిడీ దొంగలు చేతివాటం ప్రదర్శించారు. పట్టణంలోని అంకాలమ్మ గుడి వీధి హౌసింగ్ బోర్డు నందుగల 3 ఇళ్లలో ఒకేసారి దొంగతనానికి పాల్పడ్డారు. పాత గుంతకల్లోని అంకాలమ్మ గుడి వద్ద పండగ సెలవులకు ఊరికి వెళ్లిన గోవిందరాజులు కృష్ణవేణి దంపతుల ఇంట్లో 35 తులాల బంగారు, 40 తులాల వెండి, 70,000 రూపాయల నగదును అపహరించారని బాధితులు తెలిపారు. ఈ ఇంటికి సమీపంలోనే హౌసింగ్ బోర్డులోని షబ్బీర్ అనే వ్యక్తికి చెందిన మరో ఇంట్లో ఒక జత బంగారు కమ్మలు, కొంత నగదు అపహరించారు. అయితే ఈ 2 చోరీలలో దొంగలు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి మరీ దోపిడీకి పాల్పడ్డారు. మొత్తం ఈ దొంగతనాలలో దాదాపుగా 12 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు, నగదు చోరీకి గురయ్యింది. సంఘటనా స్థలాన్ని సిఐ అనిల్ కుమార్, డిఎస్పీ కాసిం సాబ్లు పరిశీలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాదైతే బెల్డానా పండగ కానీ ఊరికి వెళ్ళింది. మాకు పొద్దున్న మార్నింగ్ 8 గంటలకు తెలిసింది. ఇట్లా అని పైన బయట వేరే వాళ్ళు చెప్పింటే ఫోన్ చేసి వచ్చినాము. వచ్చి చూసి దాంతో బంగారు పోయింది. 30 నుంచి 35 వరకు దానికి ఖచ్చితంగా 2-3 తులాలు అట్లా ఇట్లా పోయిందని చెప్పేసింది. 40 నుంచి 50 తులాల వరకు వెండి, ఒక 80,000 డబ్బులు అంతవరకు. ఏమన్నా ఇంకొక పేపర్స్ ఏమన్నా అంటే వాటిని చూడలేదు, చూస్తే కదా వాటిని బట్టలు పండగ పోయినా సంక్రాంతి పండుగకి
హాలిడేస్ కదా, ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ పోయినాము. ఈ రోజుకి 1 వీక్ అయింది. అదే నిన్నే వస్తుంటే మా పాప ఇంకా 3 డేస్ హాలిడేస్ ఇంకా సెలవులు ఉన్నాయి లేని ఈ రోజు పోదామని రెడీ అవుతున్నాం సార్. ఫోన్ వచ్చింది, మా నాయన చేనులో ఉంటే చేనులోకి ఫోన్ చేసినారు. ఇంకొచ్చేసినాం సార్. అంతా పోయింది సార్. గోల్డ్ 35 తులాలు పైనే పోయింది సార్. ఒక 70,000 డబ్బులు పోయినాయి సార్. వెండి ఒక 40-50 తులాలు పోయింది సార్. మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా ఇప్పటికే ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం మన ఊరు మన ప్రణాళిక అనే కార్యక్రమంతో నియోజకవర్గంలోని అన్ని బలలు పర్యటించి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేసే దిశగా ఉండేందుకు మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమం చేపట్టామన్నారు. అందులో భాగంగా గుంతకల్ పట్టణంలోని హనుమేష్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా తన కార్యకర్తలను ప్రజలను కలవడానికి కార్యాలయాన్ని ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా మాట్లాడుతూ గతంలో తమ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతోనే అనుబంధం ఉన్నప్పటికీ విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర విభజన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకు తాను కూడా ఆకర్షితుడై తెలుగుదేశం పార్టీ వైపు నడుచుకున్నానని, రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతున్న సందర్భంలో రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుమతిస్తే త్వరలోనే వేలాది మంది అభిమానులతో తెలుగుదేశం పార్టీలోకి చేరతానని, పార్టీ ఆదేశిస్తే గుంతకల్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమని మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా పేర్కొన్నారు. దాదాపుగా 70 సంవత్సరాల పాటు మా కుటుంబం, మేము కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులుగా అభిమానులుగా ఉన్నాము. 70 సంవత్సరాల కిందటే మేమందరం కూడా, మా పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు బాధ్యత తీసుకున్నారు. ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, టీటీడీ చైర్మన్లుగా, మండల ప్రెసిడెంట్లుగా, 25-30 సంవత్సరాల పాటు ఏకదాటిగా సర్పంచులుగా, ఇదంతా కూడా అంటే ఇదంతా కర్నూలు జిల్లాలో డోన్ నియోజకవర్గం నుంచి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత, ఆయన చేస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు, మరీ ముఖ్యంగా ఏది ఉన్నా ఏది లేకున్నా కానీ మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో వ్యతిరేకించినా పట్టిసీమను కంప్లీట్ చేసి ఈరోజు ముఖ్యంగా రాయలసీమకు దాదాపుగా 150 టీఎంసీల నీళ్లు ఇస్తూ అనంతపురం జిల్లాకు 35-40 టీఎంసీల నీళ్లు ఇవ్వగలిగినారు అని అంటే ఇంకా అంతకన్నా ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మన అనంతపురం జిల్లా వాసులకు గత ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన మీ అందరూ, మీ మాదిరి నేను కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానినే. మీరందరూ రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా 2004 నుంచో, లేదనంటే ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచే, సిఎల్పి లీడర్గా ఉన్నప్పటి నుంచో, లేదనంటే అంతకుముందు నుంచి కూడా కొంతమంది మీరు అభిమానులుగా ఉండిండొచ్చు. కానీ ఆయనకి ఏ పదవులు లేనప్పుడు కూడా మా నాన్నగారు, ఆయన చాలా ఆయనకి ఎంతో సన్నిహితంగా ఉండేవారు. అలాంటి మేమే ఈరోజు తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత మన కొరకు, మన ప్రజల కొరకు, మన భవిష్యత్ తరాల కొరకు మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఒక మద్దతు అవసరం అని చెప్పేసి ఏ రకంగా అయితే మేము అనుకున్నామో, అదేవిధంగా నేను ప్రతి ఒక్కరికి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన వారందరికీ కూడా నేను కోరుకుంటున్నది ఒకటే, దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి కానే కాదు. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కానే కాదు. ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని బాగు చేయగలిగిన సత్తా, బాగు చేస్తున్న వ్యక్తి, మనకు నీళ్లు ఇస్తూ మన రాష్ట్రాన్ని చాలా ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి ఒక్క చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మనం గమనించాలి. రాష్ట్ర విభజన వల్ల ఏం కష్టం రాలేదులే, అన్ని కూడా మనం అనుకున్నంత కష్టం రాలేదులే అని చెప్పేసి చాలా మంది అనుకుంటుంటారు, చాలా మంది అంటుంటారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఉన్నందువలనే మనకు ఆ కష్టాలు వాటన్నిటి కూడా మనకు తగలకుండా, మనకు ఇబ్బంది లేకుండా మనల్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అన్నది మీరు గమనించండి. ఆ రోజు 2014లో మీరందరూ కూడా చాలా మంచి పని చేశారు. ఆయనకు మీరందరూ కూడా ఆయనకు ఓటు వేసి, ఈరోజు ఆయన మనకు ముఖ్యమంత్రిగా ఉన్నందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం, మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఎన్ని అడ్డంకులు చేస్తున్నా, రాజకీయంగా కేసీఆర్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కలిపి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని నిర్వీర్యం చేయడానికి, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందులు కలిగించడానికి, మనకు ఇబ్బందులు కలిగించడానికి చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ కూడా తిప్పి కొడుతూ ఈరోజు మనకు, మన జిల్లాకు, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోగలిగే సత్తా కన్నుచూపు మేరలో కూడా కనిపించే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో దయచేసి అందరం ఆయనకు పార్టీలకు అతీతంగా, గతంలో కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేసిండొచ్చు, కాంగ్రెస్ పార్టీతోనే ఉండిండొచ్చు, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన కొరకు అవసరం అన్న ఒక విషయాన్ని మనం గమనించి, ఆయన 2014లో మీరు అందరూ కూడా ఎంతో నమ్మకంతో ఆయనకు
ముఖ్యమంత్రిగా ఆయనకి మరొకసారి అవకాశం ఇచ్చిన దానికి ఆయనకు అంత 10 రెట్లుగా 100 రెట్లుగా ఆయన మనకు అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. దాన్ని ముందుకు తీసుకుపోగలంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లనే అవుతుందని ఒకసారి నేను నమ్మి అందుకే తెలుగుదేశం పార్టీ దగ్గర రావడానికి నా వంతు ప్రయత్నాలు మొదలుపెట్టినాను. చంద్రబాబు నాయుడు గారి అనుమతితో త్వరలో పార్టీలో చేరబోతున్నాను. గుంతకల్ పట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిరసనగా జనవరి 24న రైల్వే శాఖ సహాయక మంత్రి గుంతకల్కు వస్తున్న సందర్భంగా విద్యార్థి సేన ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్షను జయప్రదం చేయాలని కోరుతూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రసంగించిన గుంతకల్ రైల్వే జోన్ పోరాట నాయకుడు కె శ్రీనివాస్ చౌదరి, విద్యార్థి సేన వ్యవస్థాపకుడు అబ్దుల్ బాసిద్. ఈ సమావేశంలో విద్యార్థి సేన కార్యదర్శి మహేష్ గుప్తా, డివిజన్ ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్, సుధాకర్, వీరేంద్ర, నరేష్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే డిప్యూటీ మినిస్టర్ 24th రైల్వే స్టేషన్ ఎదురుగా ఫ్లాగ్ కాస్టింగ్ వస్తున్నారని చెప్పి వార్త విన్నాం. ఈ మధ్యకాలంలో మనకి గుంతకల్ జోన్ ఇవ్వకుండా ఫ్లాగ్ కాస్టింగ్ వచ్చేదాని వల్ల నిరసనగా గాంధీ విగ్రహం ఎదురుగా విద్యార్థి సేన ఆధ్వర్యంలో మౌన దీక్ష నిరసన 24వ తారీఖు జరపాలని చేయాలని తెలుపుతున్నారు. 2019 ఫిబ్రవరి ఆఖరికల్లా మన గుంతకల్ రైల్వే జోన్ ఇవ్వకపోతే ఫిబ్రవరి తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేయాలని చెప్పి అందరూ తీర్మానించారు. ఈ నెల 24వ తేదీన రైల్వే శాఖ మంత్రి పెద్ద ఎత్తున ఫ్లాగ్ హాస్టింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైల్వేలో రాష్ట్ర విభజన చట్టంలో 2014 రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచినటువంటి రాష్ట్రానికి రావాల్సిన నూతన రైల్వే జోన్ దాదాపుగా 4.5 సంవత్సరాల కాలం దాటుతున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇంతవరకైనా ప్రకటించలేదు. అందులో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా రైల్వే జోన్ ను అభివృద్ధి చెందిన ప్రాంతాలు కాకుండా వెనుకబడినటువంటి ప్రాంతాలైనటువంటి రాయలసీమలో ఉన్నటువంటి గుంతకలకు రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్న రాయలసీమ వ్యాప్తంగా. అయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అందరూ కూడా ప్రతి పార్టీ కూడా ఈరోజు అభివృద్ధి చెందినటువంటి చోటికే పోయి అక్కడికే రైల్వే జోన్ పెట్టాలా, విశాఖపట్నంలో రైల్వే జోన్ పెట్టాలని చెప్పేసి అడుగుతున్నారు తప్ప ఇక్కడ వెనుకబడినటువంటి రాయలసీమలో ఇంత అత్యధిక వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ మరియు ఎలాంటి పంటలు ఉపాధి అవకాశాలు లేక పరిశ్రమలు లేక అనేక మంది విద్యార్థులు యువకులు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు వలసలు వెళుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా పట్టించుకోనే విధంగా ఈరోజు 2014 ఏదైతే విభజన చట్టంలో పొందుపరిచిన హామీ ఉందో గుంతకల్ రైల్వే జోన్ కావాలని చెప్పేసి మేము పోరాటం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మొన్న జనవరి 5వ తేదీన కూడా పెద్ద ఎత్తున నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. గుంతకల్ రైల్వే జోన్ పైన మరియు హైకోర్టులో స్టే చేసి పోరాటం చేస్తున్నటువంటి ఉన్నారు. ఇంతవరకైనా జడ్జిమెంట్ వస్తున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ నెల 24వ తేదీన మన వస్తున్నటువంటి మినిస్టర్ గారు వారికి నిరసనగా గుంతకల్ పట్టణంలో గాంధీ సర్కిల్ నందు పెద్ద ఎత్తున నిరసన మౌన దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొని మనకు రావాల్సినటువంటి నూతన రైల్వే జోన్ యొక్క మినిస్టర్కు తెలిసే విధంగా గుంతకల్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేటువంటి దానిపైన కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం.